హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకేలా కాకుండా చిక్కుడుకాయలతో ఒకసారి చిక్కుడుకాయ పచ్చిమిర్చి కారం చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్రీ కోసం మంచి సీడ్స్ ఉన్న చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ఒలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి గుప్పెడంత కొత్తిమీరని అలానే ఒక 7-8 పచ్చిమిర్చిని వేసుకోవాలి. దాంతోపాటు పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము లేకపోతే మనకి ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలను కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోకి కొన్ని పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను ఎక్కువ వేయట్లేదు. 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని శనగపప్పు వేస్తున్నాను అంతే. అవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఆనియన్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు వేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. చిక్కుడుకాయ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు వీటిని మనం మగ్గించుకోవాలండి. కవర్ చేసుకుంటూ చిక్కుడుకాయలు మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యిందండి, ఇంకా సాఫ్ట్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పట్టకుండా చిక్కుడుకాయ సాఫ్ట్ అవ్వడానికి ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేశాను, వీడియోలో మిస్ అయ్యింది. చూడండి, చిక్కుడుకాయ అయితే సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. మొత్తం వేసేస్తున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది నాకు. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అది కూడా వేస్తున్నానండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కూడా చూసుకొని సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం సరిపోకపోతే పచ్చిమిర్చిని చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకైతే కారం సరిపోయింది, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అంతే అండి, మూత పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కవర్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే వాటర్ ఎక్కువ వేయలేదు కదా, అడుగు పడుతుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. లైట్గా వాటర్ ఉంది కదా, అది పోవడానికి. చిక్కుడుకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేసుకోవాలి కదా. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు మంచిగా వస్తే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకి.